నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పచ్చదనం పరిశుభ్రతకు నిలయంగా జమ్మికుంట మున్సిపాలిటీ. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బబిత. జమ్మికుంట పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద నాయకుల ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అవగాహనతోనే ఎయిడ్స్ అంతం చేయవచ్చునని హుజూరాబాద్లో పనిచేస్తున్న డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బబిత అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండడం వల్లనే ఆ వ్యాధిని అంతం చేయవచ్చునని, ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్లో పనిచేస్తున్న డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బత్తుల బబిత అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులచే ఎయిడ్స్ పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బబిత మాట్లాడుతూ, వృత్తిలో భాగంగా చాలా రోజుల పాటు ఇంటిని వదిలి సుదూర ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుందని, అలాంటి సమయంలో పరస్త్రీలతో కలవడం వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయి డ్రైవర్స్ కు తెలియజేశారు. హెచ్ఐవి సోకిన వ్యక్తులు అధైర్యపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకుని సరైన మందులు వాడడం ద్వారా ఆ వ్యాధిని పెరగకుండా చూడవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రత్యేక దృష్టి సారించి అనేకమైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి ఆరోగ్యంతో పాటు మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని, దీని ద్వారా మన శరీరంలో ఉన్న రుగ్మతల గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య, అధ్యక్షులు రామస్వామి, ప్రధాన కార్యదర్శి రియాజ్ తో పాటు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. స్త్రీకి హెచ్ఐవి ఉంటే పురుషుడు కలవడం వల్ల అతనికే వస్తుంది. అందరితోటి సంబంధం అట్లా ఉండడం వల్ల రాదు. అది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకరికి ఉండడం వల్ల ఈ ట్రాన్స్మిషన్స్ అనేవి జరుగుతాయి, ఈ మార్గాల ద్వారా జరుగుతాయి. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబానికి దూరంగా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. నారీ అసోసియేషన్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూడండి, 1/9/24 నుండి 31/10 అంటే 2 నెలల కాలం పాటు ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయాలి. ఎవరికి చేయాలి? రిస్క్లో ఉన్న వారికి చేయాలి, అవగాహన లేని వారికి చేయాలి. చదువుకున్న వాళ్ళకి హెల్త్ క్యాంపులలో వాళ్ళకి అందరికి ఎంతో కొంత డిపార్ట్మెంట్ వాళ్ళకి అవగాహన ఉంటుంది. అవగాహన లేని వారికి మనం ఇది అవేర్నెస్ అనేది కల్పించాలి. కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా రూమ్కి వస్తారు, వచ్చిన తర్వాత హెచ్ఐవి టెస్ట్ అంటే దీని మీద ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని మరి పవర్ఫుల్ మందులు కూడా ఇప్పుడు పేద ప్రజలకు మరి కొనలేని పరిస్థితుల్లో ఉన్న వ్యవస్థలో మంచి పవర్ఫుల్ మందులు కూడా మనకు ఫ్రీగా, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళు ఇలా అటు పోయినప్పుడు ఈ సంబంధాలు ఏర్పరచుకొని చేస్తారు కనుక తెలియక దాంతో ఏమిటంటే క్రిములు పెరిగి ఆ పాపం మనిషిని బలంగా ఉన్నప్పుడు ఏం కాదు, అంటే ఏ రోగమైనా మనందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జోలికి రాదు, మనం చుట్టూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇక వీక్ అవుతామో మన మీద అటాక్ చేస్తాయి. అంటే రోగ నిరోధక శక్తి మన దానిలో తగ్గినప్పుడు, అంటే బలం తగ్గినప్పుడు అటాక్ చేస్తాయి. దాంతో మనిషి బయటకు వచ్చి ఏదో రోగం ఉంది అనేది బయటకు వస్తుంది. అది ఎయిడ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, గుట్కాలు కావచ్చు, ఉన్నాయి కదా రకరకాలు, హెరాయిన్ కావచ్చు, గంజాయి కావచ్చు, రకరకాలుగా ఆ వ్యక్తి వీక్నెస్ అవుతూ జబ్బున పడతాడు. తర్వాత ప్రమాదం జరుగుతుంది. నీ హార్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు మంచి క్లారిటీ వస్తుంది. తప్పకుండా ప్రజలందరూ, మీరందరూ కూడా తప్పకుండా సంవత్సరానికి ఒకసారైనా 6 నెలలకు ఒకసారైనా ప్రొఫైల్ చేయించుకోవాలి. ఏ కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చి కూడా చనిపోతున్నారు పాపం తెలియదు. కాబట్టి ఈ కొంతమంది ఊళ్ళలోనే ఆడిన మందులు వాడుతున్నారు, గతం అశ్రద్ధ చేసి సీరియస్ అయ్యి వచ్చే వరకు వాళ్ళకు అయితే చనిపోతున్నారు. డాక్టర్లు కూడా రీసెర్చ్ వచ్చింది మీకు తెలుసా? ఒక సందర్భంలో పేపర్లు వచ్చింది. ఎట్లా వచ్చింది?
పాపం వాళ్ళు వీళ్ళకు ఆ ఎయిడ్స్ ఉన్నది తెలియక వాళ్ళకు ఇంజక్షన్లు ఇచ్చడం, ఆపరేషన్, ఆ రక్తం వీళ్ళకి అంటడం వల్ల డాక్టర్లు కూడా ఎయిడ్స్ వచ్చింది. మనం పేపర్లు చదువుకున్నాం, టీవీలలో కూడా చూసినాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయిండ్రు. అయినా ఇంకా కావాలి, తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. జమ్మికుంట పట్టణం పచ్చదనానికి నిలయంగా మారుతుందని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలోకి రామన్నపల్లి, ధర్మారం, అబాది, జమ్మికుంట గ్రామాలు విలీనమైనే. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు దాదాపు 40,000 వరకు మొక్కలు నాటడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. జమ్మికుంట పట్టణం చుట్టూ పచ్చదనంతో ఉండాలనే ఉద్దేశంతో జమ్మికుంట నుండి హైదరాబాద్ వరకు, జమ్మికుంట నుండి మడిపల్లి రోడ్డు వరకు, కొత్తపల్లి నుండి ధర్మారం వరకు, జమ్మికుంట నుండి అబాది జమ్మికుంట వరకు, జమ్మికుంట అంబేద్కర్ చౌక్ నుండి మారుతి నగర్ వరకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం మొక్కలన్నీ ఆకుపచ్చని వర్ణంలోకి వచ్చి ఏపుగా పెరుగుతున్నాయని, ప్రతి మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా మున్సిపల్ సిబ్బంది ప్రతినిత్యం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కౌన్సిలర్లతో పాటు కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది మొక్కలు పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నాయని చెరువును సుందరీకరణం చేసే పనిలో భాగంగా చెరువు చుట్టూ మొక్కలు నాటమని, ప్రస్తుతం మొక్కలు అన్ని సమృద్ధిగా పెరుగుతున్నాయన్నారు. ప్రధాన రహదారుల వెంబడి గడ్డి, చెత్త చెదారం ఉండకుండా ప్రతినిత్యం శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకుంటుందని, రానున్న రోజుల్లో జమ్మికుంట పేరు వినగానే పచ్చదనానికి నిలయంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు మున్సిపల్ అభివృద్ధికి సహకరించడంతో పాటు మొక్కలు ఎక్కడైనా పడిపోయినట్లయితే వాటిని సరిచేసే బాధ్యత తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని, రానున్న రోజుల్లో మరికొన్ని మొక్కలను నాటి జమ్మికుంట పట్టణాన్ని సుందరమయంగా మారుస్తామని పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అయిన నాటి నుంచి మా పాలకవర్గము, మేము, మా గౌరవ కమిషనర్, సిబ్బంది అందరం కూడా కలిసి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలలో హుజరా రోడ్ టు అంబేద్కర్, పాత మున్సిపాలిటీ సైదాబాద్ రోడ్డు కనుక, కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం కనుక, కొత్తపల్లి నుంచి వెళ్ళి మడిపల్లి రోడ్డు వరకు, ఆబాద్ జమ్మికుంట వైకుంఠ ధామం నుంచి వెళ్ళి ఆబాద్ వరకు కుంటా ఉన్నాం. ఎందుకంటే కాలుష్యం బాగా పెరిగిపోతూ ఉన్నది, ప్లాస్టిక్ బాగా పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ కూడా నివారించుకుంటూ మరి చెట్లను ఎక్కువ కూడా పెంచే విధంగా మీరు కూడా మాతో భాగస్వాములు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మరి గతానికి ఇప్పుడు చూడండి, మరి పచ్చడి మరి రోడ్లో చూస్తూ ఉంటే మరి ఆ చెట్లు, ఆ పువ్వులు, మా సిబ్బంది అనినిత్యం కూడా ప్రతి చెట్టును కూడా కాపాడుతూ ఉన్నారు. మరి తహసీల్దార్ ఆఫీస్ నుంచి వెళ్ళి కేశపురం పోయే రోడ్లో కూడా బ్రహ్మాండంగా పూలతోని, పచ్చదనంతో చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మనందరం కూడా సమ్మక్క కాడికి పోయినా, దుబ్బమల్లని కాడికి పోయినా, నాయంచెరువుపై కట్టపైకి పోయినా కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే 10 ఫీట్ల హైట్ కన్నా ఎక్కువ కూడా పెరగడం జరిగింది. ఇంకా కొందరు ఆ గొర్రెలు, బర్రెలను కూడా కొట్టుకుపోయి ఆ చిన్న చిన్న చెట్లను ఖరాబ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా చూసినట్టయితే మీరు కూడా వాళ్ళని మందలిస్తే బాగుంటుంది. ప్రతిదాన్ని కూడా మున్సిపల్ సిబ్బందో, మున్సిపల్ కౌన్సిలరో మరి ఎవరో కాకుండా అందరూ కూడా భాగస్వాములు చెట్లను ఇంకా కూడా ఒక వృక్షంలాగా తయారు చేసి జమ్మికుంటలు ఎటు చూసినా పచ్చదనంతో ఉండాలని మరి మీ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములని కోరుకుంటారు. వీణవంకలో మండల స్థాయి పాఠశాల క్రీడల పోటీలు జెడ్పీహెచ్ఎస్ వీణవంక పాఠశాల యందు మండల విద్యాధికారి కొమ్మరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రారంభించారు. మండల ముఖ్య అధికారిగా శ్రీధర్ మాట్లాడారు. విద్యార్థుల్ని క్రీడల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పొందాలని, తద్వారా మంచి క్రమశిక్షణ అలవర్చుకొని ఆటలతో విజయం సాధించాలని సూచించారు. చిన్నప్పటి నుండి ఆటల యందు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఒత్తిడిని జయించగలరని తెలిపారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా, రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల పీడీ శ్రీనివాస్, వివిధ పాఠశాల పీఈటీలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ పోటీలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అండర్ 14, అండర్ 17 స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. వీణవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్జిఎఫ్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా
గౌరవనీయులు ఎంపీఓ గారు, ఎంఈఓ గారు, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బాలికలకు గేమ్స్ మొదలు స్టార్ట్ చేసినాం. రేపు అనగా 12వ తారీఖు నాడు బాయ్స్కి నిర్వహించడం పడుతుంది. ఈ హెచ్జిఎఫ్ గేమ్స్లో మండల లెవెల్ స్థాయిలో అన్ని పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది. మండల్ హెచ్జిఎఫ్ గేమ్స్ ఈరోజు రేపు 2 రోజులు జరుగుతాయి. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో ఈ క్రీడా పోటీలు జరుగుతాయి. ఈరోజు గర్ల్స్కి అన్ని విభాగాల్లో నిర్వహించడం జరుగుతుంది. రేపు బాయ్స్కి నిర్వహించడం జరుగుతుంది. తదుపరి నిబంధనల ప్రకారం ప్రతి అంశం నుంచి ఒక జట్టును నియమాల ప్రకారం ఎంపిక చేసి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు పంపడం జరుగుతుంది. బలిష్టమైనటువంటి ఒక మానసిక స్థితితోటి, బలిష్టమైనటువంటి శారీరక దారుఢ్యంతో ఉన్నట్టయితే ఈ దేశానికి వారు గొప్ప సంపద లాంటి వారు. కనుక వైకల్యంతో ఉన్నట్టయితే జాతికి అది చాలా కష్టంగా ఉంటుంది. అలా ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ చిన్నప్పటి నుంచే ఈ యొక్క వ్యాయామము అలాగే మానసికమైనటువంటి ఒక స్థితిగతిని మెరుగుపరచుకోవడం కోసము స్కూళ్ళలో ఈ క్రీడా అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా ఈ గేమ్స్లో పాల్గొనడం ద్వారా జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి వీనవంక హై స్కూల్ హెడ్ మాస్టర్ అశోక్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చేసి ఈ పాఠశాల ఈ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉండేటువంటి పీఈటీలు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. విద్యార్థులందరూ కూడా పోటీ తత్వంతో పోరాడి మంచి పాజిటివ్ దృక్పథంతో కలిగి ఉండే విధంగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో విద్యార్థులందరూ ఈ మధ్య జరిగినటువంటి ఒలింపిక్స్, పారాలింపిక్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి నివేశన స్థలాలు ఇప్పించడం కోసం సుదీర్ఘ పోరాటంలో చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్రంలో ఉన్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇస్తామని ప్రకటన చేసి ఒప్పించిన ఐజేయు నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అంబాల ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతమైన ఐజేయు సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డికి ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అంబాల ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టులందరూ నిజాన్ని నిర్భయంగా వార్తల్ని రాస్తూ ఎలాంటి జీతభత్యాలు లేక ఎంతో కష్టాలను ఓడ్చుకుని పేదరికంలో ప్రతి వర్కింగ్ జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు, హెల్త్ కార్డ్స్, విధి నిర్వహణలో రకరకాలుగా మరణించిన జర్నలిస్టులందరికీ సహాయ నిధి కింద ఆర్థిక సహాయాన్ని అందేటట్లు చూసిన సమర్థవంతమైన నాయకుడు అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అని అభివర్ణించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్రంలో జర్నలిస్టులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అనేక ధర్నాలు రాస్తారోకో చేసి కేంద్రం మేడలు వంచి తెలంగాణ ప్రకటించే వరకు సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత శ్రీనివాస్ రెడ్డిది అని కొనియాడారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హయాంలో జర్నలిస్టుల సమస్యలన్నీ తీరుతాయని తెలిపారు. ముత్కులగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలోని వినాయక మండపాలన్నింటినీ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, ఏసీపీ శ్రీనివాస్, సిఐ రవి సందర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. వినాయక మండపాలను భక్తి శ్రద్ధలతో అలంకరించుకుని భక్తితో పూజించుకొని డీజేలు మరియు మైక్ సెట్లతో కాకుండా రోజు భజన చేసుకుని వినాయకుల్ని పూజించుకొని అందరూ సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలని కోరారు. అలాగే చివరి రోజున డీజేలు, మైక్ సెట్లు లేకుండా భజనలు చేసుకుంటూ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి మీకు సూచించిన ప్రదేశంలో నిమజ్జనం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలాగే ప్రధాన అర్చకులు రేవూరి రతన్ శర్మ, యువసేన యూత్ సభ్యులు, విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, దేవాలయ అభివృద్ధి కమిటీ కౌన్సిలర్లు పొన్నగంటి మల్లయ్య, పొన్నగంటి రాము మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కూడా పోలీస్ ఆఫీసర్స్ చాలా వరకు ఏంటంటే సంయమనంతో ఉంటారు. మాకు పోలీసులకు వచ్చిన తర్వాత మాకు ఒక మతము, ఒక కులము అనేది ఉండదు. పోలీస్ అనేవారు అందరికీ ఉపయోగపడేవారు. మాకు అందరు కూడా ఇప్పుడు ముస్లిమ్స్ ఏదైనా పండుగ చేసేదనుకోండి, దానికి మేము అనుకూలంగానే ఉండాల్సిందే, మీరు చేసేదానికి అనుకూలంగానే ఉండాల్సిందే. మేము స్వతహాగా మేము భక్తిపరులం అయినా కానీ అక్కడికి వచ్చే వరకు మాకు ఉద్యోగమే ఇంపార్టెంట్. అందరినీ సమానంగా చూసుకోవాలి. అందరితోటి ఈ సమాజంలో అందరము కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఉద్యోగం చేస్తుంటాం.
జమ్మికుంట పట్టణంలోని పలు వినాయక మండపాల్లో జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్లో గల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక గీతా మందిర్ సమీపంలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపంతో పాటు హరితా నగర్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు సమ్మిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పూజలో కాంగ్రెస్ నాయకులు కసుబోసుల వెంకన్న, ఎండి సలీం, ఎగ్గాని శ్రీనివాస్, చిన్నింటి నాగేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు గణేష్ నగర్లోని గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పూజా కార్యక్రమం పాల్గొన్నాం. అలాగే పట్టణంలోని 26వ వార్డు కానీ 23వ వార్డు కానీ 24వ వార్డు కానీ వాళ్ళ మండపాలను సందర్శించి ఈ నవరాత్రుల సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు మరి మంచి వర్షాలు పడ్డాయి, పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఈ ప్రాంత రైతాంగం అంతా మంచిగా ఉండాలని, మరి పట్టణ ప్రజలకు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇంకో 4 రోజులు మిగిలి ఉన్నది పండుగ నిమజ్జనానికి. మరి ఈ మండపాలలో వర్షాల వల్ల కానీ ఈదురు వల్ల కానీ మరి వర్షం వస్తే కరెంటు షాకుల వల్ల కానీ అప్రమత్తంగా నిర్వాహకులు యువకులంతా మరి ఈ వినాయకుల దగ్గర అప్రమత్తంగా ఉండి మెదులుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జమ్మికుంట పట్టణంలోని పలు వినాయక మండపాల్లో జమ్మికుంట మాజీ సర్పంచ్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని దుర్గా కాలనీలోని వినాయక మండపంలో మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గణేష్ నగర్లోని గణేష్ ఉత్సవ కమిటీ నెలకొల్పిన గణేష్ మండపంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా పొనగంటి మల్లయ్యను ఉత్సవ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని తెలిపారు. ఈ నవరాత్రులు కూడా ఈ మున్సిపల్ పరిధిలో ఏ వాడవైనా ఒక పండుగ వాతావరణంలో భక్తులందరూ కూడా మరి పూజలు, తర్వాత అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి ఆనందంగా భక్తులందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా మరి ఆ గణేశుని ఆశీస్సులు పొంది ఎవరైతే నిర్వాహకులుగా పనిచేస్తున్నారో వారందరికీ, ఎవరైతే ఈ విగ్రహ దాతలు ఉన్నారో మరి వారి కుటుంబాలకు, ఎవరైతే భక్తులు మరి పూజల్లో పాల్గొని మరి కోరుకుంటున్నారో అందరికీ, మరి రైతులకు, ప్రజల, కార్మికులకు అందరూ కూడా మరి ఆ దేవుని ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటానన్నా. జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్ సమీపంలోని గల బాల గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హోమం కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక గీతా మందిర్ సమీపంలో గల బాల గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఈ హోమం కార్యక్రమంలో పలు జంటలు పాల్గొన్నాయి. అనంతరం బాల గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి జమ్మికుంట తహసీల్దార్ రమేష్ హాజరయ్యారు. ఈ యొక్క హోమ ఫలితము మహాగణపతి అనుగ్రహం కలిగి సర్వ సంకటాలు, సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో మనస్సంతా భగవంతుని పాదాల మీద పెట్టి శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి. ఎవరైతే చెవులతో శ్రద్ధగా వేదమంత్రాలను వింటూ అవనం చేస్తారో వారికి మహాగణపతి పరిపూర్ణ అనుగ్రహం కలిగి మనోభీష్టములు, సకల కోరికలు నెరవేరి ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, సకల విధాల శుభాలు జరుగుతాయి. కాబట్టి హోమం చేసేటప్పుడు ఎవరు కూడా మాట్లాడకుండా అందరూ కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో సంతోషం. జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలో గల గణేష్ నగర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా మండపం ఆవరణంలో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమాలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సాయిని రవి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని, ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తెలిపారు. గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా స్థానిక జమ్మికుంట 24వ వార్డు మన శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో గణేష్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు
స్థానికంగా ఉన్నటువంటి మా వార్డు మహిళలందరి కోరిక వార్డు బాగుండాలని, అదేవిధంగా అందరూ బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతరం కూడా మహాన్నదాన కార్యక్రమం దాతలు వీళ్ళ రమాదేవి చెన్నయ్య గారు ఇట్లా చాలామంది సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మన కుంకుమ పూజ కార్యక్రమం రేపటికెళ్ళి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మా గణేష్ ఉత్సవం వారు నిత్య పూజలతో చాలా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. తప్పకుండా వారికి ఇప్పుడు కూడా భగవంతుని కృపతో చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా బీజేపీ ఉందని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి తెలిపారు. జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున యువత జమ్మికుంట పట్టణంలో బీజేపీ సభ్యత్వం తీసుకోగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి మాట్లాడారు. దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు వెళ్తాయని, కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని, ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి నడిచే పార్టీ కాదని సమిష్టి నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తోందని తెలిపారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడం జరిగిందని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మోదీ గారి పరిపాలన ఉందని నిర్మలాదేవి కితాబిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, వారు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగు అయ్యిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా బీజేపీ పార్టీ ఉందని, తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్నారని, దానికి నిదర్శనమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు, సీట్లు అని అన్నారు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారని, వారు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారని నిర్మలాదేవి భరోసా ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం చేయాలని సూచించారు. తటస్థంగా ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా యువతను, మహిళల్ని, రైతులను, కార్మికులను పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలనే జమ్మికుంట పట్టణం అనేది మనము జిల్లాకు ఆదర్శంగా ఈ పార్లమెంటరీ నిలవాలని చెప్పి 200 అని, కానీ నేనేమంటున్నా అంటే మనకు లిమిట్ అనేది లేదు. మీరు ఎంత చేస్తే అంత మట్టుకు మనము జిల్లాలనే ఫస్ట్ ఉంటాము. అదేవిధంగా ఈ ఫస్ట్ వచ్చిన బూత్ అధ్యక్షులు ఎవరైతున్నారో ఆ బూతులలో వారిని సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వగురువుగా భారతదేశం ముందుకు పోతా ఉన్నది. కార్యక్రమాన్ని జమ్మికుంట పట్టణంలో దాదాపు ఒక పండుగ వాతావరణం సృష్టించే విధంగా జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ప్రకారమే మనం ఈ పట్టణంలో ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క బూత్కి 200 మంది బీజేపీ సభ్యులు, కుటుంబ సభ్యులుగా చేర్చడానికి బూత్ అధ్యక్షులు పూర్తిగా కృషి చేస్తారని ఈ ప్రారంభోత్సవం మేము ఈరోజు లాంచింగ్ అనేది జరుపుకుంటున్నాము. గణపతి నవరాత్రుల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని 24 వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని 24 వార్డులో రాజేష్ ఠాకూర్, రాకేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి జీడి మల్లేష్, స్వరూప, గర్రపల్లి నిరూపారాణి, శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహిళల భద్రతే షీటీం లక్ష్యమని, మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి అండగా షీటీం అందుబాటులో ఉంటుందని విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో షీటీం అధికారి శ్రీలత, పట్న సీఐ బోరగంటి రవి తెలిపారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాల, విద్యోదయ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకూడదని, అలా చేస్తే వారికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉంటాయని వారు తెలిపారు. మహిళలకు అండగా షీటీం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందని, ఏ సమస్య వచ్చినా స్థానిక పోలీసులకు కానీ షీటీం అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విద్యార్థి దశ నుండే కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుందని, మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇప్పటి నుండే కష్టపడి చదువుకోవాలని వారికి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, అంతేకాకుండా సెల్ ఫోన్కు ఎంత దూరంగా ఉంటే అంత భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు.
సెల్ ఫోన్ వాడకం ద్వారా మంచి ఎంత ఉందో అంతకంటే చెడు ఎక్కువగా ఉంటుందని, కాబట్టి సెల్ ఫోన్ అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువులకు లేదా స్థానిక పోలీసులకు షీటీన్ సభ్యులకు తెలపాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో చేసినప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే వాళ్ళని మనసులో మంచితో మనలా ముట్టుకొని ఆప్యాయంగా మాట్లాడుతున్నారా, లేదంటే వేరే దురుద్దేశంతో మనతోటి మిస్బిహేవ్ చేస్తున్నారా అని చెప్పేసి మనం గుర్తించగలగాలి. తెలుసా కదా? కాబట్టి మనకు దగ్గర వాళ్ళైనా చుట్టాలైనా ఇంటి పక్కల మిత్రులైనా లేకపోతే అన్నయ్య ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మనతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ వాడు ఎవడన్నా మనకి ఎప్పుడన్నా మిస్బిహేవియర్ కనుక చేసినట్టు అనిపిస్తే వెంటనే ఎవరికి చెప్పాలి? అమ్మ నాన్న చెప్పాలి ఫస్ట్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లలు వాటి నుంచి సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇందులో నాకు తెలిసి 20% పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తారా నాతో ఎవరైనా ఛాలెంజ్? లేదు, చెయ్యరు. ఉంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పారు కదా. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా బ్యాడ్ టచ్ గా ఎవరైనా ప్రవర్తిస్తే మీరు కూడా ఫోక్సో యాక్ట్ పెట్టచ్చు. 18 years లో పిల్లలకి, మగ పిల్లలకు కూడా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఆడపిల్లలు ఇబ్బంది పెట్టినా, మగ పిల్లలు ఇబ్బంది పెట్టినా, ట్రాన్స్జెండర్స్ ఇబ్బంది పెట్టినా మీరు 18 years మగ పిల్లలు ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టుకోవచ్చు. తెలుసా మీకు? పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై సభ్యులకు కమిషనర్ అయాజ్ అవగాహన కల్పించారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సంఘ సభ్యులకు పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి మహిళ ముందడుగు వేసి పరిసరాల్ని పరిశుభ్రతగా ఉంచుతూ వర్షాల వల్ల నీరు నిల్వ ఉన్న చోట ప్రతి శుక్ర మంగళవారాల్లో డ్రై డే నిర్వహించి మీ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇండ్లలో కూడా డ్రై డే చేయే విధంగా అవగాహన కల్పించారన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వార్డుల్లో వచ్చే చెత్త బండికి తడి పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలన్నారు. ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించాలని కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. కూరగాయలకు ఇతర సామగ్రి తీసుకునేటప్పుడు ప్లాస్టిక్ సంచుల్ని, కవర్లను వాడవద్దని, జూట్ బ్యాగులు, బట్ట సంచిని ఉపయోగించాలని ఆయన తెలిపారు. మీతో పాటు ఇంటి చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, సిఎల్, ఆర్పీ మంజుల, ఆర్పీలు దేవేంద్ర, కె రజిత, మల్లేశ్వర్తో పాటుగా పలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మనకి ట్రైన్ రూట్ ఉంది, ఈజీ పడేస్తారు వస్తుంది, అది కూడా తయారు చేయొచ్చు. సో దయచేసి ప్లాస్టిక్ నివారణ మహిళా పొదుపు సంఘాల బాధ్యత, దోమల నివారణ మహిళా పొదుపు సంఘాల బాధ్యత, పట్టణ పరిశుభ్రత మహిళా పొదుపు సంఘాల బాధ్యత, తడి చెత్త పొడి చెత్త మహిళా పొదుపు సంఘాల బాధ్యత, ఓన్లీ నీటి ఉంచడం మహిళా పొదుపు సంఘాల బాధ్యత. కేవలం లోన్లు తీసుకెళ్ళి మనం ఎదగడం కాదు, మనతో పాటు మన సమాజాన్ని కూడా ఆరోగ్యించుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే మహాభాగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. లక్షలు కోట్లు ఉంటాయి, వాటికి డాక్టర్ ఇది తినకు అది తినకంటాడు, మనం కలగాల కొట్టుకుంటుంది. అన్నీ ఉంటే ఏం తినడానికి ఎందుకు బతుకుడు వేస్ట్? అందరం ఆరోగ్యంగా ఉండాలి. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోంగోని రాజయ్య వృత్తిరీత్యా గీత కార్మికుడు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కీర్తిశేషులు రాజయ్య కుమారుడైన నరేష్ ఓదార్చి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన పాడి ఉదయనందన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య, తిరుపతి రెడ్డి, ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, లక్ష్మక్కపల్లి మాజీ ఉప సర్పంచ్ ఎం సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, సముద్రాల భిక్షపతి, మర్రి రవి, సమీన్ల ప్రకాష్, తిప్పని సమ్మయ్య, పోతిరెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ చేపూరి ముగిలి, మాజీ ఉప సర్పంచ్ తిప్పని సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పచ్చదనం పరిశుభ్రతకు నిలయంగా జమ్మికుంట మున్సిపాలిటీ.
ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బబిత. జమ్మికుంట పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద నాయకుల ప్రత్యేక పూజలు, అన్నదానాలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.